అయితే థ్రాంబిన్ వెంటనే రక్తంలో ఫైబ్రిన్గా మారుస్తుంది. ఫైబ్రిన్ తంతులు ఒకదానికొకటి అల్లుకొని సంక్లిష్ట జాలకాన్ని ఏర్పరిచి రక్తం గడ్డకట్టి రక్తస్రావం ఏర్పడుతుంది. సగటు రక్తం గడ్డకట్టకు తీసుకునే సమయం 2-6 నిమిషాలు. రక్తం గడ్డకట్టి రక్తస్రావంలో ఉపయోగపడేటువంటి కణాలు థ్రాంబోసైట్లు, కారకాలు ఫైబ్రినోజెన్, ప్రోథ్రాంబిన్, మూలకం సి, విటమిన్ కే. రక్తస్పందన ప్రక్రియ 13 రకాల కారకాలు, అనేక అనుబంధ కారకాలు అవసరమవుతాయి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా ఉండుటకు దోహదపడే కారకం హెపారిన్. ఈ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారించడానికి ఉపయోగించే రసాయనాలు సోడియం, కాల్షియం, అల్యూమినియం ఆక్సలేట్, సిట్రేట్. ఈ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వ చేసే కాల వ్యవధి 3-4 నెలలు. రక్తాన్ని పీల్చేటప్పుడు జీవుల్లో అనేక రక్తస్పందన నివారణ వర్ణకాలు ఉంటాయి. ఆడదోమల్లో హీమోలైసిన్, జలగలో హిరిడిన్. రక్తాన్ని పీల్చేటప్పుడు జీవులను స్కాంజివోరస్ అంటారు. రక్త పలకలకు సంబంధించిన వ్యాధులు హిమోఫీలియా, గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టలో జన్యు వ్యాధి. ఈ వ్యాధి రక్త పలకలకి రక్తస్పందనకు ముఖ్య కారకాలైన థ్రాంబోప్లాస్టిన్ విడుదల చేయవు. ఈ వ్యాధి సాధారణంగా మగవారిలో కలుగుతుంది. రక్తస్పందన కారకం 8 లోపించడం వల్ల వచ్చేటటువంటి జన్యు వ్యాధి హిమోఫీలియా ఏ. రక్తస్పందన కారకం 9 లోపించడం వల్ల వచ్చేటటువంటి జన్యు వ్యాధి హిమోఫీలియా బి. రక్తపీడనం, బ్లడ్ ప్రెషర్ రక్తనాళాలలో ప్రవహించినప్పుడు వీటి గోడలపై కనిపించే